హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మా నాన్సీ బర్త్డే అప్పుడు బ్లాగ్. యాక్చువల్లీ ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తం ప్రేయర్కి వెళ్ళి అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నాం. సో ఫస్ట్ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మా చిన్నోడికి అయితే ఫుడ్ రాగి జావ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం గట్టిగానే వేసి అదైతే తినిపించేసాను అనమాట. తినిపించేశాక మా నాన్నకైతే చికెన్ చుక్క కూర చేశాను. అదైతే బాక్స్లో వేసేసి ఇక నేను కూడా జుట్టు దూకొని ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్నోడికి కూడా స్నానం చేపించేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఫస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే ముందు ప్రే చేసేసుకొని ఇంకా మా నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ మా నాన్నకైతే బాక్స్ ఇచ్చేసి కాసేపు అక్కడ మాట్లాడి టైం స్పెండ్ చేసి చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయి ఇక చర్చ్కి రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ వాక్యం అంతా అయిపోయాక పాస్టర్ గారు నాన్సీ కోసం కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాక పేరెంట్స్తో కేక్ కటింగ్ చేపించేసి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ మీద రమ్మన్నారన్నమాట. ఇంకా మేమందరం ఒక్కొక్కరికి వెళ్ళి అయితే కేక్ పెట్టేసాం. ఫస్ట్ చిన్న వదిన వాళ్ళు వెళ్ళిపోయి కేక్ అయితే పెట్టేశారు నాన్సీకి. ఇక నెక్స్ట్ మేమైతే వెళ్ళాము. మేము కూడా కేక్ పెట్టేసి ఇంకా అక్కడ ప్రేయర్ అంతా అయిపోయాక అది నా పెద్ద కోడలు జెస్సీ జాయ్. తను అక్కడ వర్షిప్ సాంగ్స్ పాడుతుంది, చాలా బాగా పాడుతుంది. బ్లెస్డ్ చైల్డ్, తను సచ్ బ్లెస్డ్ చైల్డ్. తండ్రి దేవా అని పాట పాడుతుంది. మా చిన్నదిన ఈయన మా పెద్ద అన్నయ్య అనమాట, ఈయన మా చిన్న అన్నయ్య అనమాట. ఇవ్వండి తిను నా బర్త్డే కోడలు నాన్సీ జాయ్. ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, బయట అట్లా ఆడుకుంటారు. ఇక ప్రేయర్ అంతా అయిపోయినాక ఎంజాయ్ చేస్తారు. ఇవ్వండి ఇది మా చిన్నదిన వేసిన హెయిర్ స్టైల్. ట్యుటోరియల్ కావాలంటే తన యూట్యూబ్ ఛానల్లో పెడుతుంది, చూడండి. సో ప్రేయర్ అయిపోయాక అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా చిన్నోదినకి ఇచ్చేసి మేము మా చిన్న కోడలు బర్త్డే గర్ల్ని అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. తను ఒక బొమ్మ అడిగింది లాస్ట్ టైం, వాణి బుక్ స్టోర్లో చూసిందంట. అది గిఫ్ట్ కొన్నాము, మాకైతే తెలియదు కదా అని దాన్ని తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. దాని ఎక్సైట్మెంట్ చూడండి మా నాన్సీది. సో మామతో కలిసి హ్యాపీగా వెళ్ళిపోయింది లోపలికి. బట్ సాడ్ ఏంటంటే తను చూసిన బొమ్మ అక్కడ దొరకలేదు. ఎన్నో చూసింది బొమ్మలు, కానీ దానికైతే ఒక్కటి కూడా నచ్చలేదు. ఇంకా మా వాళ్ళు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళిపోయి మా కోసం ఇంకా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మేము ఇక్కడైతే గిఫ్ట్లు చూస్తున్నాం. తనకైతే ఏది నచ్చలేదు. సో మళ్ళీ వేరే గిఫ్ట్ షాప్కి వెళ్ళి అక్కడ నచ్చినది అయితే తీసేసుకుంది తను. మళ్ళీ అక్కడ ప్యాకింగ్ చేయించేసినాం అనమాట. పాపం దానికి తెలుస్తుంది ఏం గిఫ్ట్ అయినా కూడా అట్లా హ్యాపీనెస్ కోసం ప్యాక్ చేయించి మొత్తానికి మేము రెస్టారెంట్ అయితే రీచ్ అయిపోయాము. మా పెద్దదిన అనమాట. సో అక్కడ కాంప్లిమెంటరీగా ఒక జ్యూస్ ఇచ్చిర్రు, బాగుంది. ఇంకా మేము ఏం చేసామంటే బటర్ నాన్, బటర్ చికెన్, ఇంకా పన్నీర్ బటర్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవైతే ఆర్డర్ పెట్టేసుకొని మస్తు తినేసినాం అనమాట. నేనైతే మటన్ బిర్యానీ అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా, చాలా బాగుండే టేస్ట్. ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే మస్తు ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు అనమాట. ఇంకా మళ్ళీ అక్కడ కేక్ కటింగ్ కూడా చేసేసారు. కేక్ కటింగ్ అమ్మ చిన్నోడైతే అంతటా తిరుగుతుండు. మా పెద్దోదినైతే వాడు వెనకే ఉంటుంది, ఏడ చీరలు తాకుతాయా అనేసి భయంగా. సో అక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయి ఇక రిటర్న్ అయితే అయిపోయాము ఇంటికి. అండ్ మా వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. అందరికీ బాయ్ చెప్పేసి ఇక మా చిన్నోడితో మేము ఇక మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. వాడైతే ఇక అప్పుడు కూడా మేలుకొని ఉండి దిక్కులు చూస్తూ ఉన్నాడు అనమాట. వాడికి లైట్లు, బస్సులు, కార్లు అంటే మస్తు ఇష్టం. సో గాయస్, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోలు అయితే పెడతాను. మీరు ఇంతవరకు నా వీడియో చూసిరంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే గాయస్, బాయ్, టేక్ కేర్.